ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల కోరిక తీరుతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎటువంటి కోరిక ఆ స్త్రీ కారణంగా నెరవేరబోతుంది, ఆ దైవ సంకేతం ఎందుకు ఇప్పుడే వస్తుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా మొదలు పెడుతూ ఉంటారు. ఈరోజు చంద్రుడు మీ రాశి నుండి తృతీయ స్థానంలోకి సంచరిస్తున్నాడు. శుక్రగ్రహం మీ రాశికి శుభ ఫలితాలను అందించే దివ్యగ్రహం. శుక్రవారం కూడా కావడంతో ఈ శుక్ర మహాలక్ష్మికి శ్రీలక్ష్మి ప్రభావం బలంగా ఉంటుంది. ఈరోజు ఆసక్తి మీ కోరికలకు సహకారం చేయడానికి సహకరిస్తుంది. ఇక శుక్రుడు ప్లస్ చంద్రుడు కలయిక అంటే భావోద్వేగం, సౌందర్యం మరియు ఆకర్షణ కలయిక, కోరికలు తీర్చుదల. ఇదే కారణంగా ఇక కుంభరాశి వారికి ఈరోజు దైవిక సమ్మేళనం కలుగుతుంది. ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ, ఆమె స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, తల్లి కావచ్చు, లేక దైవరూపిణి అంటే మాత శక్తి స్వరూపం కూడా కావచ్చు. ఆమె మాట, ఆమె సహాయం లేక ఆమె చివరికి ఈ మనసులో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీరబోతుంది. ఇక మీ యొక్క ఆత్మలో చాలా రోజులుగా అణచి వేయవలసినటువంటి మార్పు లేదా సాధన కోసం ఎదురు చూస్తే ఆ కోరిక శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈరోజు ఆ స్త్రీ ద్వారా మీ కోరిక సహకారం అవుతుంది. ఉదయపు సమయంలో ఇక కుంభరాశి వారు అనుకొని ఒక ఫోన్ కాల్ని లేదా మెసేజ్ని కానీ అందుకోబోతున్నారు. ఆ కాల్ ఒక స్త్రీ నుండి వచ్చే అవకాశం ఉంది. ఆమె మాటల్లో మీరు కోరుకున్న పరిష్కారం దాగి ఉంటుంది. ఉదాహరణకి, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని విషయం లేదా ఒక సంబంధం లేదా ఒక ఆరోగ్యపరమైనటువంటి సంబంధించినటువంటి ప్రశ్న, దానికి సమాధానం ఆమె రూపంలో మీకు వస్తుంది. ఈ సమయానికి మీరు గమనించవలసింది, ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు సహనం మరియు శ్రద్ధను ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఆమె మాటల్లో దైవ సంకేతం దాగి ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి మీ రాశిలో ఉన్నటువంటి గురు గ్రహ ప్రభావం పెరుగుతుంది. గురు అంటే జ్ఞానం, సలహా, మార్గదర్శకం. ఆ స్త్రీ యొక్క జీవితంలో మార్గదర్శకురాలిగా ప్రవర్తించబోతుంది. ఆమె ఇచ్చే సలహా చిన్నది కనిపించవచ్చు, కానీ అది మీ యొక్క నిర్ణయాన్ని మార్చేస్తుంది. ఆ స్త్రీ వల్ల మీరు చేసే నిర్ణయం మీ యొక్క జీవితానికి కొత్త దారిని తెరిచే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఏదైనా పని కానీ లేదా ప్రాజెక్టును మొదలు పెట్టాలని అనుకుంటుంటే ఈ సమయం చాలా శుభం. ఆమె ఇచ్చే సహాయం ద్వారా మీరు విజయ ద్వారాన్ని తాకుతారు. సాయంత్రం సమయంలో చంద్రుడు
వృచ్చిక నక్షత్రం ప్రభావంతో వస్తాడు. ఇది భావోద్వేగాల సమయం. ఇక కుంభరాశి వారు తన మనసులోని కోరికలు ప్రపంచానికి వెల్లడించే సమయం. ఇది ఒక స్త్రీతో మీరు హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సంభాషణ ద్వారా మీ మనసుని భారాన్ని తొలగించుకుంటారు. ఇది ఆధ్యాత్మిక రీతిలో కూడా ఒక పరమానంద కణంగా ఉంటుంది. ఎందుకంటే మనసులోని భారం తొలగించుకునే దైవానుగ్రహం ప్రవహిస్తుంది. ఇక రాత్రి సమయంలో శుక్రశక్తి అత్యధికంగా ఉంటుంది. మీ సమయానికి మీరు కోరుకున్న కోరిక, అది మీ ప్రేమకు సంబంధించిందైనా, జీవితానికి విజయానికి సంబంధించిందైనా, లేదా ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిందైనా సరే, ఆ కోరిక తీరితే సంకేతం దొరుకుతుంది. దైవ సంకేతం ఎలా వస్తుందంటే, ఒక స్త్రీ చెప్పిన మాట రూపంలో రావచ్చు, ఒక పాట రూపంలో వినిపించే లైన్ ద్వారా రావచ్చు, లేదా ఒక వీడియోలో వచ్చిన సందేశం ద్వారా కూడా కావచ్చు. అది మీ యొక్క మనసులో కోరికను సజీవం చేస్తుంది. ఈ సమయాన్ని దేవతారాధన చాలా శుభప్రదం. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.